ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నాను. భారతదేశం ఒక ఫాసిజంలోకి ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగాన్ని తీసేద్దామనే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు డైరెక్ట్గా తీయడం సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ విలువల ప్రాతిపాదిక మీద ఉన్న వ్యవస్థల్ని, రాజ్యాంగ విలువల ప్రాతిపాదిక మీద ఉన్నటువంటి వ్యక్తులని, శక్తులను విధ్వంసం చేసేటటువంటి కుట్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ గద్దరన్న మీద జరుగుతున్నటువంటి దాడి కూడా అటువంటిది అనుకుంటా ఉన్నాను నేను. మేబీ ఐఎమ్ రాంగ్, నా ఆలోచన తప్పు కావచ్చు. పెద్దలు, మేధావులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి, మీరు కూడా ఆలోచించాలి. నాకేమనిపిస్తున్నదంటే సమానత్వాన్ని కోరుకునేటువంటి మీద దాడి జరుగుతుంది, ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి వాళ్లకు సహకారం దొరుకుతుంది, మనోభావజాలాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్లకు ప్రయోజనాలు వస్తాయి. స్త్రీలు పురుషులు సమానం అనుకునేటటువంటి వాళ్ళ మీద రకరకాల పద్ధతుల్లో దాడులు జరుగుతాయి. సామాన్యులకు ప్రయోజనం వచ్చేటటువంటి పాలసీలు వద్దు, బడా పారిశ్రామికవేత్తలకు వచ్చేటటువంటి ప్రయోజనాలు వచ్చే పాలసీలు అమలు జరగాలి, వాటికి సహకరించే వాళ్ళకు అండగా నిలబడాలి అనే విధానం ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి స్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పినటువంటి, ఇది కాపాడుకుంటూనే కనీస ప్రజాస్వామ్య హక్కులను నిలబడతాయని చెప్పినటువంటి గద్దరు అది పట్టుకొని తిరిగింది. అది ఇవాళ మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ కూడా పట్టుకొని తిరుగుతుండు. మీరు వింటారు, మహారాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ గాంధీని అర్బన్ నక్సలేట్ అని చెప్పి ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు స్వయాన మాట్లాడినటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఏంటి ఈ అర్బన్ నక్సలేట్? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అర్బన్ నక్సలేట్లే. వాళ్ళ భాషలో చెప్పాలంటే అర్బన్ నక్సలేట్ అంటే నువ్వు సమానత్వాన్ని కోరుకోవద్దు, అర్బన్ నక్సలేట్ అంటే ప్రజాస్వామ్యాన్ని కోరుకోవద్దు, నీ భావాలను వ్యక్తపరచొద్దు, ఓపెన్గా ఉండొద్దు, మేము చెప్పినటువంటి పద్ధతిలో పనిచేసేవాడు ఉంటేనే ప్రజాస్వామ్యవాది, లేకుంటే మావుడు అవుతాడు. అప్పుడు రకరకాల పంచాయతీలు మన మధ్యన పెట్టొచ్చు. మిత్రులారా, ఈ మధ్య కాలంలో గద్దరన్న రాసిన ఒక నోటు సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. నా జాతి మీద అంటరానితనం, నా జాతి మీద కొనసాగినటువంటి అణచివేత పోయేదాకా నేను కొట్లాడతా, నా తర్వాత నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది అని చెప్పి రాసిపెట్టిపోయింది. నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మిత్రులు మాట్లాడుతున్నటువంటి విధానంలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి ఏమైనా స్థానం ఉందా? నేను నిన్న కేంద్ర మంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా అడిగింది అదే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానంగా ఉండాలని రాజ్యాంగం చెప్తున్నది, దాన్ని అమలు కావాలని గద్దరు కోరుకున్నాడు, నువ్వు వద్దంటున్నావు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వేల సంవత్సరాలుగా అంటరాని తనానికి గురి చేసినటువంటి వాడెవడు, గురి అవుతున్నాడు వాడెవడు. ఆ అంటరానితనం భారత రాజ్యాంగం రద్దు చేసింది, కానీ కొనసాగుతున్నది సాంప్రదాయాల ముసుగులో, సాంప్రదాయాల పేరుతో. ఈ అంటరానితనం పోవాలని కోరుకున్నోడు ఇవాళ దేశద్రోహి అయింది, దేశద్రోహిగా ముద్రపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుకని మన జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. నువ్వు ఎస్సీవా, ఎస్టీవా, బీసీవా, మహిళవా, శూద్రుడివా, రెడ్డివా, కమ్మవా. శూద్రుడైతే రెడ్డి కమ్మలు కూడా శూద్రులే కదా. నీకు చదువుకునే హక్కు లేదు, నీకు ఆస్తి కలిగి ఉండే హక్కు లేదు, నువ్వు ఉద్యోగం చేసే హక్కు లేదు. 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో ఏ రకాల హక్కులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అందుకనే నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే పెద్దలు ఉన్నారు. 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో ఏ రాజును పాలించినా, ముస్లిం రాజులు పాలించినా, క్షత్రియ రాజులు, హిందువుల పేరు మీద ఉన్న క్షత్రియ రాజులు పాలించినా, ఇంకా ఏ రాజులు పాలించినా వాళ్ళు అమలు చేసినటువంటి చట్టాలేంటి, రాజ్యాంగాలేంటి? 1950 జనవరి 26 తర్వాత ఈ దేశంలో అమలవుతున్నటువంటి రాజ్యాంగం ఏంది, అమల్లో ఎంతవరకు సక్సెస్ అయింది అనేది తర్వాత చర్చ. అది ఎన్ని ప్రయోజనాలు వచ్చింది అనేది
తర్వాత చర్చ. ఇప్పుడు అది కూడా వద్దంటున్నారు. దానివల్ల మన జీవితాల్లో వచ్చిన మార్పు ఏంది, మన కుటుంబాల్లోకి వచ్చిన మార్పు ఏంటి? ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దీని మీద స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవి కూడా మిగిలేటటువంటి పరిస్థితి లేదని గద్దరన్న చెప్పిపోయాడు. దీన్ని కాపాడకుండా అన్నారు. మనం నిజంగా గద్దరన్నకు నివాళులు అర్పించాలంటే మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మనం ఏం చేయాలని చెప్పి నిర్వచించుకోవాలి మనల్ని మనమే. ఆ కాపాడుకోవడం కోసం నిన్ను నువ్వు తయారు చేసుకోకుండా ఉండడం కోసమే గద్దర్ మీద జరుగుతున్నటువంటి దాడి. ఎందుకంటే ఆయన ఇచ్చిన డైరెక్షన్లో నువ్వు పోతే నీ పర్సనల్ ఇన్సెక్యూరిటీ వస్తుందనేటటువంటి మానసిక స్థితికి నెట్టే కుట్ర జరుగుతుందనే విషయం నువ్వు అర్థం చేసుకోకుంటే, నేను మాట్లాడితే ఏబీ కూడా కొడతాడేమో, నేను మాట్లాడితే ఆర్ఎస్ఎస్ వచ్చి దాడి చేస్తాడేమో, నేను మాట్లాడితే పోలీస్ కేసు పెడతాడేమో, నేను మాట్లాడితే రేపు ఎగ్జామ్కి నోటిఫికేషన్ పడితే అప్లై చేస్తే వీడు ఆ రోజు గట్లా మాట్లాడిందని చెప్పి రానియకుండా ఆపుతాడేమో అనే ఒక రకమైనటువంటి భయాన్ని నీలో సృష్టించడం అనే ఎజెండా దీని వెనకాల ఉందనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేదనుకో, దీని నుంచి నువ్వు వెనక్కి జరిగినావు అనుకో, ఏం జరుగుతుంది? ఈ హక్కులు పూర్తిగా తీసేయబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయ సిద్ధాంతాలను ఒకసారి స్టడీ చేయండి. దాని విధానం ఎప్పుడు కూడా ఒకరిని శత్రువులుగా చూపించి ఒక వర్గాన్ని ఇంకో వర్గాన్ని ఆర్గనైజ్ చేసి దాని మీద కూర్చొని పెత్తనం చేయడమే దాని ఎజెండా. 1000 సంవత్సరాల క్రితం అంట తగిన వాళ్ళు అంట రాని వాళ్ళు అనే విషయాన్ని సమాజాన్ని విడదీసింది. అంట రాని వాళ్ళకు వ్యతిరేకంగా అంట తగిన వాళ్ళనే ఒక గ్రూపును మెజారిటీగా రూపొందించుకొని పెత్తనం చేసి ఈ దేశంలో 1000 సంవత్సరాల నుంచి పైగా అధికారంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ముస్లిం వ్యతిరేక హిందూ మెజారిటీ అని చెప్తా ఉన్నారు. అప్పుడు అంట రాని వాళ్ళ వ్యతిరేకంగా అంట తగిన వాళ్ళ మెజారిటీ ప్రిన్సిపల్తో పనిచేస్తే ఇవాళ ముస్లిం వ్యతిరేక హిందూ మెజారిటీ అంటుంది. ఇక్కడే ప్రశ్న వస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు అడుగుతున్నారు, మమ్మల్ని హిందువులు అంటున్నావు కదా, మా అంటరానితనాన్ని తీసేసినవా అని అడుగుతున్నారు. మమ్మల్ని హిందువులు అంటున్నావు కదా, మేము ఆటవికులం అనే లెక్కల నుంచి మమ్మల్ని తీసేసినావని దేశ గిరిజనులు అడుగుతున్నాము. అది మాత్రం తీయడు. నువ్వు అంటరాని వాడివే. హిందూ మతంలో కూర్చున్నప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటరానితనంతోనే ఉంటావు. కానీ ముస్లింతో కొట్లాడేటప్పుడు మాత్రం నువ్వు హిందువు. కొట్లాటలో ముందు వరుసలో ఉండాలి. నువ్వు ముస్లింలు చంపాలి, నాకు అధికారాన్ని కాపాడియాలి. ఇదే నీ ఎజెండా. కాబట్టి ఈ రాజకీయ ఎత్తుగడలను, ఈ రాజకీయ నిర్మాణాన్ని, ఈ రాజకీయ కుట్రలను మనం అర్థం చేసుకోకుంటే గద్దరన్న మీద, గద్దరన్న ఆలోచనల మీద, గద్దరన్న మీద జరుగుతున్న దాడి ఆయన మీద జరుగుతున్న వ్యక్తిగత దాడి కాదు. ఈ దేశంలో కోట్లాది మంది సమానత్వాన్ని కోరుకొని, ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఇవాళ గౌరవంతో జీవించేటటువంటి హక్కుల ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి అనే విషయం మనం అర్థం కాలేదనుకో, దానికి మనకేమి సంబంధం లేదనుకుంటాం. మనం ఒక గందరగోళపరిచే వాతావరణం జరుగుతూ ఉంది. చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఈ కుట్రలో తెలుసో తెలియకో, తెలిసి స్వార్థపూరితమైనటువంటి పద్ధతుల్లో ఉద్దేశపూర్వకంగానో భవిష్యత్ అవసరాల కోసమో ఇవాళ అంటగాగి ప్రయోజనం పొందే వైపుకు పోతున్నటువంటి స్థితి తెలంగాణ సమాజంలో, భారత సమాజంలో ఉత్పన్నమైందనే విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే, ఒక గీత గీయకుంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఊరు మధ్యన ఒక గీత గీస్తా అన్నాడు ఆయన. ఊరుకు వాడక మధ్యన వాళ్ళు గీత గీస్తే ఊరు మధ్యన నేను గీత గీస్తానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు. పదే పదే గద్దరన్న చెప్పేది మాట. ఊరు మధ్యన ఏం గీత? వృత్తి చేసే బీసీలకు ఓసీలకు మధ్యన గీత ఉన్నది. ఆ గీతను గీయాల్సినటువంటి అవసరం ఉందన్నాడు ఆయన. అందుకనే మిత్రులారా, ఇది సందర్భం కాదు. కానీ ఇవాళ ఏ ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడుతున్నారో విషయాన్ని అర్థం చేసుకొని భవిష్యత్ తరాలకు మనం, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఒక సందర్భం అయితే వచ్చేసింది. మనం కొట్లాడుకుంటే ఉన్న రాజ్యాంగం మిగలదు, భవిష్యత్ తరాలు బానిసలుగా మారుతాయి. మనం మానసిక బానిసలుగా మారుతాం, వాళ్ళు ఫిజికల్ బానిసలుగా మారుతారు. వాళ్ళు ఫిజికల్ బానిసలుగా మారకుండా ఉండాలంటే మనం ముందు మానసిక బానిసలుగా మారకుండా ఉద్యమానికి దిగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, అదే గద్దరన్నకి ఇచ్చే నిజమైన నివాళని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఓయూ విద్యార్థి నాయకులందరికీ కూడా జై భీములు, జై గద్దరన్న తెలియజేసుకుని ముగిస్తాము. థ్యాంక్ యూ అన్న. మెల్లనాకన్నా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో మీ స్పీచ్ ఇద్దాం.
మీ యొక్క సందేశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం దాదాపుగా ఈ 57 హాల్కు ఏ స్టూడెంట్స్ రాకుండా ముందే అందరు స్పీకర్ల కంటే ముందే వచ్చి కూర్చున్నటువంటి మన పెద్దలు గౌరవనీయులైనటువంటి బి నరసింహరావు సార్ గారు తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆ సారు స్టూడెంట్స్ అందరు వచ్చిన తర్వాతనే నేను మాట్లాడతానని చెప్పినప్పుడు అందు గురించనే సార్ నాకు మాట్లాడు. గురిలన్న గారు, మన వరంగల్ గద్దరన్న గారు, ఇక్కడ మేము దగ్గర అవుతాము దండం సార్. ఎందుకంటే సభ పెడితే మహిళల గురించి కూడా రాసిండు. మా అక్కడిద్దరు వచ్చి వాళ్ళు పోతున్నారు. అక్క మీరు లోపలి కావాలి. గద్దరన్న అన్ని ఇష్యూల మీద రాసిండు, మహిళల మీద కూడా రాసిండు. అక్క ఒకసారి తమ్ముడు చెప్తుందరా. ఎందుకంటే అప్పుడు రైతు కూలీలుగా పల్లెలలో నాట్లేసే తల్లులు, అదేవిధంగా అక్కడ అనేకమైన హరాస్మెంట్లు మహిళల మీద జరిగేదన్న. ఒంగున పూజుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ పూజుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ ఒంగున పూజుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ ఒంగున పూజుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ తప్పపరేసిన పాలివని వాడు తప్పరేసిన పాలివని వాడు నమ్ములెత్తాకున్న నాట్యమంటారు నిండు ఆ మాసానాడు ఓలచ్చే గుమ్మడి ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మడి. నిండు ఆ మాసానాడు ఓలచ్చే గుమ్మడి ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మడి. నిండు ఆ మాసానాడు ఓలచ్చే గుమ్మడి ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మడి. నిండు ఆ మాసానాడు ఓలచ్చే గుమ్మడి ఆడపిల్ల పుట్టిందని తప్పంగి
బిడ్డలను చాటుకోవాలని గొప్ప పాట రాసిండు మా గద్దరన్న. ఒక సమ్మక్క కావాలి, ఒక సామలమ్మ కావాలి, ఒక రాణి రుద్రమం చేయాలి, కానీ యుద్ధ విలువై చావాలని చెప్పిన గొప్ప మహనీయుడు అన్న గురించి చెప్పింది సత్యాన్న. అమ్మా సచీ కడి అర్ధరాత్రి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ ఎక్కడికమ్మ బయలుదేరిన చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ సచీ కడి అర్ధరాత్రి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ ఎక్కడికమ్మ బయలుదేరిన చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ ఆవిల పడితే పాదము తీరవ చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ అత్తి మూల మరి నిర్వాణమ్మ చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ తాయిల పడితే పాదము తీరవ చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ అత్తి మూలను నిర్వాణమ్మ చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ. ఆ మహిళా తల్లిదండ్రులను చైతన్యం చేసిన గొప్ప మహనీయుడు. ఎందుకంటే భారతదేశం అంతా దిగినప్పుడు ఏ గాము హమారా ఏ గల్లీ హమారీ గాము హమారా ఓ గల్లీ హమారే పతి హమ్సే హర్ గాము హమ్సే పతి హమ్సే ఏ గాము హమ్సే అరే భాయిలు అప్నదే భాయి గాని అప్నదే ఇట్లా భారతదేశమంతా సంఘాలు పెట్టుమన్నాడు. చలో రో చలో సాటి ఏకు సాటు ఆయేంగే సంగఠన్ బనాయేంగే చలో రో చలో సాటి పాడుతూ హిందీలో మరాఠీలో ప్రపంచమంతా మెలుగొల్పిన మా గద్దరన్న 77 ఏళ్ల సందర్భంగా పుట్టినరోజు జరుపుకున్నప్పుడు మొన్న అన్నింటికి పోయినప్పుడు అక్కడ అన్నం కంటే పాట పాడినా ఏందిరా నాకు బోకే తెచ్చినావు నా కేక్ కట్ చేస్తావంటే ఎందుకురా మనకంటే అన్న అందరూ చేసుకుంటున్నా నువ్వెందుకు చేసుకోవద్దా ప్రజల గురించి నీ జీవితంతో పాడి ఆడినవా అన్న అని నేను కేక్ కట్ చేసి అన్నకు శుభాకాంక్షలు పోయిన సంవత్సరం చెప్పడం జరిగిందన్న. అన్న మీరు అనుకుంటున్నారు 77 ఏళ్ళు అన్న చనిపోయిందని, ఇంకా 77 ఏళ్ళు బతికే ఉంటాడు. ఎందుకంటే ఆయన పాట మాట ప్రపంచమంతా ఇస్తున్నది. ప్రజలు చైతన్యం అయితేనే ఉంటారు. అన్నలేవు కానీ అన్న పాటలు మోగుదలేవా? అంత గొప్ప కవి, ప్రపంచ కవి. ఆయనకు ఇన్ని జన్మలెత్తరా నేనైతే రుణం తీసుకున్నాను. ఈ గొప్ప అవకాశం ఇచ్చి ఇంతమంది పెద్దలం కూడా నాకు పాడిన అవకాశం. ఎందుకంటే 25 ఏళ్ళ కింద నేను చిన్నవాడిని సూర్యం చంద్రమన్న ఎన్నెలా కూడా వాళ్ళతోటి నేను పెరిగిన వాళ్ళ ఇంట్లో. ఈనాడు ఇదే వేదికకు నన్ను చిన్నప్పుడు తీసుకొచ్చి పాట పాడిండు. నా సాగింద యస్మాగింద నిన్ను జైలు పెట్టినారు, నా సాగింద అట్లా వస్తుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు అన్నప్పుడు అరే తమ్మి మేమైనా పాట పాడతానని ఇదే క్యాంపస్లో నేను పాడినన్నా అవకాశం ఉంది. థ్యాంక్ యూ. అన్న మీ సంస్కృతిగా మహా సమైక్య కానీ అఖిల భారత కమ్యూనిస్టు సంస్కృతి మహాసంస్థనే సృష్టించినటువంటి గొప్ప మహానుభావులతో ఇప్పుడు మాట్లాడకపోతా ఉన్నాం. పెద్దలు గౌరవనీయులైనటువంటి బి నరసింహారావు సార్ గారు తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీదకి ఏపూరు సోమన్న గారు పైకి వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రొఫెసర్ సూర్యపల్లి సుధాశక్క గారు వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన అక్కగారు గోపి సామలక్క గారు కూడా వేదికపైకి రావాలని కోరుతా ఉన్నాము. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులైనటువంటి మన బి నరసింహారావు సార్ గారు
తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మిత్రులారా, వినబడుతుందా? ఇప్పుడు ఫుల్ కలర్స్ వచ్చాయి వేదిక మీద. ఇందాక కొద్దిమంది అతిరథ మహారథులందరూ ఉన్నారు. ప్రేక్షకుల్లో కూడా చాలా ఆసక్తికరంగా ఈ సభకు వచ్చారు. ఇందాక నేను నుంచి పాటలు పాడుతూ ఉన్నారు కామ్రేడ్ ఇందాక పాడాడు కదా, ఆయన చాలా పాటలు పాడాడు. దాదాపుగా 20-25 పాటలు పాడాడు. పాడుంటారు దగ్గర వచ్చింది. ఈ పాటలన్నీ వింటుంటే నాకు యాక్చువల్గా ఇప్పుడు పాడిన పాటలన్నీ దాంట్లో ఒక 2-3 పాటలు తప్పించి అన్ని నేనే ఎడిట్ చేశాను పాటలు. గద్దరు ఒక పాట రాయడానికి ఒక 3-4 రోజులు తీసుకునేవాడు. సూర్యమాలు ఈ పుస్తకాలను వేస్తే 600 పాటలు ప్రింట్ అయింది ఇంతవరకు. ఇంకా 200 పాటలు ప్రింట్ కాలేదు. అది లెక్క. 800 పాటలు రాశాడు జీవితంలో అంటే 1972 నుంచి. అయితే నేను లెక్క వేశాను, యావరేజ్గా ఒక పాట ఎన్ని రోజులకు రాసి ఉంటాడు. ఈ 50 సంవత్సరాల్లో 800 పాటలు అంటే డివైడ్ చేస్తే 20 రోజులకు ఒక పాట రాశాడు కదా. అంటే యావరేజ్గా ఒకసారి 2 నెలల వరకు రాకపోవచ్చు, ఒకసారి నెలలో 30 పాటలు రాసిన రోజులు కూడా ఉన్నాయి. నాకు జ్ఞాపకం ఉంది. రోజు ఒక పాట రాసిన. అయితే ఈ పాటలన్నీ ఏమిటి? పాటలు గద్దర్ ఏంటి, నరసింహరావు ఏంటి, ఆర్ట్ లవర్స్ ఏంటి, విప్లవం ఏంటి, ద్రోహం ఏంటి, హంతకులు ఏంటి, ఇవన్నీ ఈరోజు చర్చకు వస్తున్నాయి. కానీ ఆ రోజు మేము ప్రారంభమైనప్పుడు కేవలం నవయువకులం. నా వయసు 22 సంవత్సరాలు. కాలేజ్ స్టూడెంట్ని, కాలేజ్ మానేయలేదు. ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ చదువుకుంటున్నాను. గద్దర్ అంటే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ జనరల్గా కవితలు అవి చదివేవాళ్ళం, కొన్ని పాటలు పాడేవాళ్ళం. అప్పుడు జనసేన రాసిన పాటలు, శివసాగర్, చెరబండి రాజు, అట్లానే ఇట్లా కొంతమంది పాటలు రాసేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ పాటలు పాడేవాళ్ళం. శ్రీశ్రీ రాసింది ఊగరా ఊగరా అనే పాటలు. అంటే నేను కాకుండా సభ్యులు కొంతమంది. గద్దర్ కన్నా ముందు భాస్కర్ రెడ్డి అని, తర్వాత సెక్రటరియట్లో అసిస్టెంట్ కమిషనర్గా హోమ్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాడు. ఇప్పుడు 76 ఏళ్ళు ఉన్నాడు. ఆ భాస్కర్ రెడ్డి గొంతు చాలా పెద్ద గొంతు, ఉలారమైంది. అతను పాటలు పాడేవాడు మా ఆర్ట్ హౌస్లో. మిగతా వాళ్ళు ఇంకా తెలుగు పాటలు పాడేవారు. అయితే మేము ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అమెరికా నుంచి రాములు గారని వచ్చారు. రాములని ఈ బోయింగ్ విమానాలకి అడ్వైజర్ అమెరికా. ఆయన వచ్చినప్పుడు గంటా చెక్కపల్లి వాళ్ళందరూ తెలుగు మహాసభలు ఇప్పుడు ఈ తారామతి బారాలలో ఒక పార్టీ అరేంజ్ చేశారు. ఆయన ఇంట్రడక్షన్ మీ ఇప్పుడు ఉన్న రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ గారే రిజిస్టర్ అతనికి ఇంట్రడక్షన్ ఇచ్చారు రాములు గారికి.
ఆయన తెలంగాణ వాడే, బీసీ కులాల నుంచి వచ్చాడు. గొప్ప అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి అవార్డు తీసుకున్నాడు. ప్రెసిడెంట్ సెక్రటరీ అతను స్టూడెంట్ అమెరికా. నా పక్కన కూర్చున్నాను, నేను ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నాడు, లక్ష్మణ్ ఎక్కడ కూర్చొని ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. అయిపోయింది. అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నేనన్నాను, మనం ఒక ఫోటో తీసుకుందాము, మనం కలవలేదు ఇప్పుడు రాములు గారు అన్నాడు. అదేంటి సార్ అట్లా అంటారు, మీరు ఆర్ట్ లవర్స్ మీటింగ్లు పెట్టేప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నన్ను 10 డేస్కి ఒకసారి మీరు మీటింగ్ పెట్టేవారు. ఆ మీటింగ్ బస్ ఎక్కి వచ్చి ఆ మూలకు చోటు కూర్చునేవాడిని. నా మొత్తం మీటింగ్ ఇవి వెళ్ళిపోయేవాడిని. అంటే మీతో ఎప్పుడు కలిసి నేను మాట్లాడలేదు. మీరందరూ మాకు ఆదర్శం ఆలోచన. అంటే అదొక ఉద్యమం, ఒక వ్యక్తి కాదు. అప్పటికి ఇంక గద్దర్ రాలేదు. సో ఆ క్రమంలోనే గద్దర్ ఒకసారి వచ్చాడు. వచ్చినప్పుడు అతని పరిస్థితి ఏంటంటే, నవ యువకుడు, నాకన్నా ఒక 2 సంవత్సరాలు చిన్నవాడు, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. బుర్రకథలు చాలా పవర్ఫుల్గా చెప్పేవాడు. అక్కడ గ్రామంలో జీవితం, తర్వాత పట్టణంలోకి వచ్చిన తర్వాత జీవితం, ఇన్ని రకాల విషయాలు ఆయన్ని ఒక దారి, ఏ దారి ఏమిటి అని ఆయన దారి ఎందుకు, ఆయనకి ఆ యువకుడికి దారి ఎందుకు, కేవలం దారి దేనికోసం వెతుకున్నాడంటే నాకు తెలిసినంత వరకు ఈ కులం నుంచి బయటపడడానికి దారి ఏంటి. తన క్లాస్మేట్లు, మిగతా ఫ్రెండ్స్ ఎంతమంది కలిసినా, సమానంగా ప్రవర్తించినా ఏదో పరిస్థితిలో కులం ముందుకొచ్చేది అతని జీవితం. ఈ కులం నుంచి ఎట్లా బయటపడాలి. నిమ్న జాతి నుంచి వచ్చిన విఠల్ బాబు అనే అబ్బాయి కింద మీద అవుతున్నాడు. అప్పుడు ఆర్ట్ హౌస్కి వచ్చినప్పుడు ఇక్కడ కులం లేదు, మతం లేదు అని అందరూ మేము ఊడ్చేవాళ్ళం, మేము కూడా వంట చేసేవాళ్ళం, ఇవన్నీ ఒక రకంగా నాటకం అనుకున్నాడు. అంటే తను పెద్ద బంగ్లాలో ఉంటాడు, కార్లో తిరుగుతూ ఉంటాడు, ఇక్కడ చూడుస్తున్నాడంటే ఇది దోషాలు. సరే, మొత్తం మీద ఆయన కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి 6 months పట్టింది. దొరుకుతున్న ఆయన ఒప్పుకోలేదు. అయితే అంతకుముందే గద్దర్ అంబేద్కర్ మీద బుర్రకథలు చెప్పారు. జేబీ రాజు గారు ఫీల్డ్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్లో ఆయనతో బుర్రకథ రాయించి బుర్రకథ చెప్పించాడు అంబేద్కర్ మీద. అది ప్రచారంలో ఉంది. తర్వాత ఆర్ఎస్ఎస్లో చేరాడు. ఆర్ఎస్ఎస్లో ఆయన చేర్చింది దత్తాత్రేయ, బండారు దత్తాత్రేయ. కర్ర తిప్పాడు. వెంకటస్వామి గుడిసెలు వేస్తుంటే వాటికి ఎంతపాడి పాటలు పాడాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాడు, రిజైన్ చేశాడు. ఇవన్నీ సిచ్యువేషన్స్లో ఒక దారి కోసం వెతుకున్న రోజుల్లో ఆర్ట్ హౌస్ మెంబర్స్ కానీ ఆ ఆశయాలు కానీ ఆయనకి ఎదుగు నచ్చినాయి. కానీ ఒక 1.5 year వరకు ఆయన ఏం రాయలేదు. అతను గమనిస్తున్నాడు, మీటింగ్స్ అని చూస్తున్నాడు, తర్వాత అవన్నీ గమనిస్తున్నాడు. ఒక స్టేజ్ తర్వాత ఒకరోజు ఇక్కడ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్ వివి కాలేజ్ అని ఉంది, వివి హాస్టల్ ఉంది. అక్కడ విల్సన్ సభలు జరుగుతున్నప్పుడు మేమందరం వచ్చాం, గద్దర్ మీద వచ్చాం నాతో పాటు. అతని పేరు విఠల్ బాబు. వచ్చినప్పుడు అక్కడ నాజర్ వచ్చాడు. సార్ గొప్ప నాజర్ వచ్చినప్పుడు పాటలు పాడాలనుకుంటున్నాను. ఈ రకంగా ఎంతో అనుకుంటున్నాను కానీ ఏది ప్రాక్టికల్గా రావట్లేదు. అయితే ఆయన ఒక ఉపన్యాసం ఏం చెప్పాడంటే, విప్లవ రచయితలు కథలు, నవలలు, వ్యాసాలు రాస్తారు. ఇది మంచిదే, ఒక రకంగా ప్రజల్లోకి వెళ్తుంది, మిడిల్ క్లాస్ వరకు. కానీ అట్టడుగు వర్గాలకు వెళ్ళాలంటే నాటకాలు, రూపకాలు, పాటలు, వీటితో బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. అప్పుడు ప్రజానాట్య మండలిలో 1944 to 48 మేము అదే పని చేశాము. ఆ రకంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళాము. ఒక మామూమ్ అనే ఒక నాటకాన్ని 150 ట్రూప్స్ తయారై పర్ఫామ్ చేశారు. సో అవన్నీ చెప్పారు.
చెప్పిన తర్వాత మళ్ళీ అది అయిపోయింది, మేము వచ్చేసాము, అయిపోయింది. ఒకసారి నాజర్ బుర్రకథ జరుగుతుంది పోయి కూడా మేము అందరం వచ్చాం, విట్టాడు, మేము అందరం వచ్చాం. ఆ బుర్రకథ చాలా ఆవేశంగా చెప్పాడు, పల్నాడు చెప్పాడు. సరే ఆ బుర్రకథ చూసే వరకే మాకు 1 గంట అయింది. బస్సులు లేవు, అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళాం సుభాష్ నగర్ వరకు. అక్కడే పడుకొని ఆ నెక్స్ట్ డే మా ఇళ్ళకి వెళ్ళిపోయాం. ఈ టార్మాయిల్లో ఒక రోజు నా దగ్గరికి వచ్చి, మరి నాజర్ అట్లా చెప్పాడు కదా, మీరు కూడా పాటలు రాయాలంటున్నారు కదా, మరి పాట ఎట్లా రాయాలి అంటే నేను నాకు తోచిన విషయం చెప్పాను. ఓ పాట రాసి తెచ్చాడు, దాంట్లో మార్పులు చెప్తే అది కూడా చేశాడు. చేశాక మేము మామూలుగా కవితలు చదివేవాళ్ళం మన గ్రామాలకి. తర్వాత గద్దర్ రాసిన పాట ఆపుర బండోడు బండింట నేను వస్తాను ఏదైతే రాయించాను ఆ పాట పాడించాను. అంటే ఈ కవితలు వీటికన్నా ఉపన్యాసాల కన్నా ఆ పాట ప్రజల్ని బాగా ఆకట్టుకుంది. సో ఈ పద్ధతిలో మనం వెళ్దామని మేము పాటలు ఎంకరేజ్ చేస్తూ పోతే గద్దరు ఒక 3 monthsలోనే 6-7 సాంగ్స్ రాశాడు. ఇందాక మన మిత్రుడు వాడినట్టుగా రిక్షాలోకి రహీమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న మాది. ఆ పాట ఏంటంటే హమేతో నూటిలియా మిల్కే ఉస్ము బాలో మే గురగురి బాలో మే గురగురి బాలో అనే పాట ట్యూన్ ఈ పద్ధతిలో రాశాడు. అది చాలా పాపులర్ అయింది. కలుముంతో మాయమ్మ నిన్ను మరవజాలని. అయితే ఆ కలుముంత గురించి రాయొచ్చా, విప్లవ భావజాలు, కానీ గద్దర్ నేను ఎంకరేజ్ చేశాను. రాయ్ మెంబర్స్ క్రిటిసైజ్ చేసేవాళ్ళు, నేను సపోర్ట్ చేస్తాను రాయ్. ఎందుకంటే ఏమీ జరగలేదు, భూస్వాములా అని ఉన్నారు, ప్రజలా ఉన్నారు, కష్టాలే ఉన్నాయి, ఏది జరగట్లేదు, ఎవరిలో కూడా పదగొడతం లేదు. కనీసం మనకు రాయద్దాం, తలకి నుదుటి మీద రాయి కొడితే వాడికి దెబ్బ రాస్తుంది, రక్తం కాస్తుంది కదా, లోపల మంట పుడుతుంది, వీడిని నాశనం చేయాలి ఎదుటి వారిని. అంటే ఆ రకంగా ఒక కాన్ఫ్లిక్ట్ పాటల ద్వారా తేవాలన్నది నా కొంత ఉండేది. మెంబర్స్ కొంత వ్యతిరేకించేవాళ్ళు. కలుముంతో మా అమ్మ పాట కూడా మళ్ళీ లాస్ట్లో అది దాంట్లో ఏమంటాడంటే గద్దరు, నా రక్తం దాగిన వల్ల రక్తం దాగుతాం పిల్లవాళ్ళు అంటే లాస్ట్లో విప్లవమే చెప్తాడు. తర్వాత ఇంకొక పాట రాశాడు. ఆ పాట వీడేనమ్మో డబ్బున్నా వాడుకావు. ఆ పాట మీకు ఎవరు తెలియదు, ఆ రోజుల్లోనే ఆ పాట ప్రచారంలో ఆపేశారు. వీడేనమ్మో డబ్బున్నా వాడుకావు దయలేని వాడుకావు అన్యం పుణ్యం ఎరగని పేదల పాలిటి ఎముడు వీడేనమ్మో డబ్బులో. మా సభ్యులు అందరూ వ్యతిరేకించారు. ఇది డబ్బున్నా అంటే ఒక దుకాణం పెట్టుకుంటాడు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది అంటే అది కాదు, పాడండి లెట్ ఇట్ గో ఇంటు ది పీపుల్. అయితే గద్దర్ నన్ను ఒక క్వశ్చన్ చేశాడు, నేను మర్చిపోయాను, మొన్న అతనే చెప్పేవాడు. ఏమన్నాడంటే, సరే నువ్వు మాకు నాయకుడివి, మమ్మల్ని గైడ్ చేస్తున్నావు, ఇంత చేస్తున్నావు, నువ్వు ఇంటున్నావు, ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేస్తున్నావు, అంత బాగానే ఉంది, నేను నమ్ముతాను. కానీ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది నీ మీద. నువ్వు ఈ వెలముకరం నుంచి వచ్చావు, ఈ దొర బంగాళాలు ఇవన్నీ నన్ను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నీకు అన్నాడు. ఏంటి? మాదిగడ్డ భుజాలు వేసుకుని అల్వాళ్ళ మొత్తం తిరుగు, డబ్బున్నా పాడుకో పాట పాడాడు. కానీ నేను మర్చిపోయాను, గద్దరు ఇప్పటికీ మునమలటి వరకు చెప్పేవాడు పాడా. దాంతో ఇక పంచాయతీ దిగిపోయింది, అది భూస్వామి పంచాయతీ దిగిపోయింది. సో కలిసి పనిచేసాం, కలిసి నిర్మించాం. ఎమర్జెన్సీ టైంలో మేమిద్దరం అండర్గ్రౌండ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో తను బయటకు వచ్చాడు, వచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు, ఇట్లా పెళ్లి చేసుకుందాం, ఆ అమ్మ తనతో పరిచయం ఉంది నాకు తెలుసు అంటుంది, విమల మన సూర్య వాళ్ళ మదర్తో. మరి ఇట్లా అండర్గ్రౌండ్లో ఉన్నాము, పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాం అంటే, మరి మనమే రేపు పొద్దున ఉంటామో తెలియదు పరిస్థితి, ఇంకో అమ్మాయిని మనం దాంట్లో దించడం అంటే పోయి చెప్పాడు. ఇట్లా అంటున్నాడు నర్సింగ్, ఇట్లా అంటున్నాడు, ఏం లేదు నా మెడలో పుస్తే కట్టు, తర్వాత నెక్స్ట్ సెకండ్ నువ్వు ఏమైనా పర్వాలేదు నాకు ఆమె అన్నదట. మొన్న అడిగాను ఒకరు దేహాంతం తర్వాత అంటే నవ్వింది, అవును అన్నాను. ఆ
అక్కడ ఆయన పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి బ్యాంకులో చేరాడు. బయటికి అండర్గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత నా పరిస్థితులు మారిపోయాయి. సో మళ్ళీ నేను అండర్గ్రౌండ్కి వెళ్ళే పరిస్థితి లేదు, మళ్ళీ ఓవర్ గ్రౌండ్లో జన్నాట్యంలో పనిచేసే పరిస్థితి లేదు. బట్ మళ్ళీ క్రమం తప్పకుండా రిహార్సల్ జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నేను బయట నుంచి సపోర్ట్ చేస్తున్నాను కదా జన్నాట్యం. నేను చెప్పాను నా పరిస్థితి ఇట్లా ఉంది. సో ఆ రకంగా ఒక 7-8 ఇయర్స్ జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ 1985లో ఒకరోజు నా దగ్గరికి వచ్చి నేను అండర్గ్రౌండ్కి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఇదివరకే అండర్గ్రౌండ్కి ఇద్దరం వెళ్ళాం, మళ్ళీ వచ్చి అమ్మడికి మళ్ళా వెళ్దాం అనుకుంటున్నాం. మరి ఈసారి వెళ్తే అంటే నేను దిక్కచ్చుగా ఉంటాను. అంటే పిల్లల సంగతి, పిల్లల గురించి అరేంజ్మెంట్ జరిగింది. అండర్గ్రౌండ్కి వెళ్ళాను. అయితే గద్దర్ ఎన్నడూ నన్ను అండర్గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వెందుకు మమ్మల్ని నాయకత్వం వహించావు కదా, నువ్వు నిలబడి చేయాలి కదా, నువ్వెందుకు పూర్తి టైం నిర్వహించట్లేదు, నువ్వెందుకు అదే రాజకీయాల్లో అంత సీరియస్గా ఎందుకు చేయట్లేదు అని నన్ను ఎన్నడూ అడగలేదు. నేను 77లో నేను సినిమాలకు వెళ్తున్నానంటే ఏం మాట్లాడలేదు. కాబట్టి నేను సినిమాలకు వెళ్ళాను. ఆ సినిమాల్లోకి వెళ్ళాక తనే కంటిన్యూ చేశారు మొత్తం జమాత్. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను సినిమాల్లోకి వచ్చాను, అది సేఫర్ జోన్ సినిమా. తను ఆ ఉద్యమాన్ని నడిపాడు, జన్నాట్య మండలికి నాయకత్వం వహించాడు. అది ఎప్పటి వరకు? మొన్నటి వరకు, అంటే తెలంగాణ ఉద్యమం వచ్చేంత వరకు దాంట్లో ఉన్నాడు. సో ఆయన త్యాగం విలువ అన్నది మీకు అందరికీ తెలుసు. చాలామంది పాటలు పాడే కళాకారులకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. సో ఆఖరిగా ఆయనకి నివాళిగా నేను 2016లో ఒక టెక్స్ట్ రాశాను గద్దర్ గురించి. అది చదివి వినిపిస్తాను. గద్దర్, ఇది గద్దర్కి ఒక మిత్రుడు ఒక గ్రూప్ నోబెల్ ప్రైజ్కి ప్యారలల్గా ఒక అవార్డు పెట్టారు, ఆల్టర్నేటివ్ నోబెల్. దాన్ని లైవ్లీవుడ్ అవార్డు అంటారు. దానికి గద్దర్ పేరు నామినేట్ చేస్తున్నావు, నువ్వు అతనికి సన్నిహితుడివి కదా, నువ్వేమన్నా చెప్పు అని నన్ను అడిగారు 2016లో. అంటే ఇప్పుడు ఎంత టైం అయిందో తెలియదు, ఇప్పుడు 25లో ఉన్నాం కదా. ఇప్పుడు రాసిన ఈ టెక్స్ట్ ఏంటంటే ఇది జస్ట్ ఒక 20-30 లైన్స్ ఉంటుంది. గద్దర్ ప్రజాగీతానికి పర్యాయపదం. గద్దర్ ప్రజాగీతానికి పర్యాయపదం, అనగారిన ప్రజల జానపదం, కష్టాల సముద్రంలో ఈదే ధైర్య సాహసాల ఓడ. కష్టాల సముద్రంలో ఈదే ధైర్య సాహసాల ఓడ, మానవ సమాజంలో జగీయమానంగా మెరిసే నక్షత్రం. గద్దర్ అలుపు సొలుపులేని పాటల పల్లకి, అధోలోక ఆకర్ణకు కత్తి పదును, కలలో మెలకువలో ప్రజా చైతన్యమే ఇతడి పరమావధి. లోకంలోని చీకటిని తొలగించాలని తనకు తానే కొవ్వొత్తై దహించిన అధోలోక సంగీతం.
అతను ఒక వ్యక్తి, సామూహిక శక్తి. కన్నీళ్ళని కత్తులుగా మలిచే క్రాంతి గీతాలాపన, మానవ గమనానికి, సమాజ గమనానికి గమనాలు కూర్చే నిర్దేశకుడు, నిరంతరం యుద్ధ శంఖాన్ని ఊదే గీతాకారు, రాజకీయ దురంధర అరాచక రాజకీయానికి నిరంతరం పలికే రన్నింగ్ కామెంటరీ, నిద్ర ఎరగనివాడు, కళ్ళను చింతనిప్పులుగా చేసుకొని సమాజానికి కాపల కాసేవాడు, విలుకాడు, చెలికాడు, శివుడి భస్మీయ మండలంలో అగ్నికి ఆహుతయ్యే ప్రజాధను, సామాన్యుడు, అసామాన్యుడు, తెలిసి పద్మవ్యూహంలో చిక్కుకునే అభిమన్యు, మానవుడు, మహాత్ముడు, గద్దర్ అనే మానవుడు. పెద్దలు బి నరసింహారావు సార్ గారు గద్దరన్న అంత గొప్ప స్థాయికి ఎదగడానికి అన్ని రకాలుగా ముందుండి నడిపినటువంటి చరిత్ర గౌరవనీయులైనటువంటి బి నరసింహారావు సార్ గారికి ఆ చరిత్ర దక్కుతుంది. ఈ గొప్ప సందేశం ఇచ్చినటువంటి వారి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు మా ఏఎస్ఎఫ్ఐ సాయి ఒక్కసారి వచ్చి ఒక మంచి పాటతోటి ఇక్కడ ఉన్నటువంటి, అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకురాలు, మా పూర్వ విద్యార్థి నాయకులు, మా వెంకటేష్ అన్న కాంగ్రెస్ లీడరు మా వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మా సాయి పాట పాడి వినిపిస్తాడు. వేదిక మీద ఉన్న పెద్దలకు, సభలో ఉన్న వారికి అందరికీ నమస్కారాలు. గద్దరన్నకు జోహార్లు అర్పిస్తూ, పొడిసేటి పొత్తుల్లో వెలుగైనావా, పోరాటదారుల్లో రాగమైనావా, 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 రేపాటి పౌరులాది
అద్భుతమైనటువంటి పాటతో అందరినీ ఉరుతరించడం జరిగింది. అట్లాంటి గొప్ప మహానుభావుడు పంజాబ్ రాష్ట్రంలో ఏదైతే గాదర్ అనే పార్టీని అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడే అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక గద్దరుగా నామకరణం చేసి దానికే అదే అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు ప్రజాయుద్ధ నౌక అని ఏదైతే బిరుదుతోటి ఆ గొప్ప సంస్థ ఆ గొప్ప మహానుభావుడికి ఇచ్చినప్పుడే ఆ గొప్ప మహానుభావుడికి ఏదైతే సంస్కృతిక విశ్వ బాహుల్యవాదాన్ని మొత్తం విశ్వమంతా వ్యాపింపజేసినటువంటి గొప్ప మహానుభావుడు, ఆ గొప్ప మహానుభావుడు యొక్క కుమారుడు మరియు సూర్యకిరణ్ గద్దర్ గారు తన అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. సభని నిర్వహిస్తున్న ఓయూ విద్యార్థులకి, సభకు చేసిన గదరన్న వారసులకి, సభను అలంకరించిన పెద్దలకి వందనాలు. ఈ 77వ జయంతి సందర్భంగా వక్తలుగా వచ్చి వాళ్ళ సందేశాన్ని వినిపిస్తా ఉన్నారు. ప్రయాణ క్రమం మనం మొదలుపెట్టినప్పుడు నాన్న తూప్రాన్లో, మెదక్ డిస్టిక్ తూప్రాన్లో ఎక్కడ పుట్టిన బిడ్డ అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో అట్టడుగు చివరిలో పుట్టిన బిడ్డ అన్నారు. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థని స్పష్టంగా పాట రూపంలో చెప్పాడు. మనం అది పాట, సంస్కృతి, ఆట. ఎప్పుడైనా అనిపించింది ఆ బిడ్డ మనం ఎందుకు ఇట్లా ఉన్నాము, అక్కడెందుకు పుట్టినావు బిడ్డ అని నాకు అనిపించింది. అక్కడి నుంచి తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ సంస్కృతిలో భాగంగా తిండి కోసం, చదువు కోసం, ఆత్మగౌరవాన్ని నింపుకోవడం కోసం పదవేటని బుర్రకథలు చెప్పడం మొదలుపెట్టారు. మహాత్మా గాంధీ, వివేకానంద అక్కడ గ్రామంలో ఉన్న తన హెడ్ మాస్టర్ శేషారెడ్డి గారు ఒక ప్రోత్సాహం ఇచ్చారు. నువ్వు పాడగలవు,
నీలో శక్తి ఉంది, ఆ శక్తిని నింపుకోవడానికి కోసం నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళావు. ఆ స్ఫూర్తితో గ్రామాల్లోకి వెళ్ళి బుర్రకథలు చెప్పాడు. ముగ్గురు చెప్పేవాడు, నాన్న, నరహరి అంకుల్, కృష్ణ అంకుల్. ఇద్దరు లేరు, నరహరి గారు ఉన్నారు. ఇక్కడ మొదలుపెట్టిన ప్రయాణ జీవితం నాన్న స్పోర్ట్స్లో కూడా టాపర్గా ఉంది. మొత్తం మెదక్ జిల్లాలోనే ఆ రోజుల్లో జిల్లా సెకండ్ మెరిట్ లిస్ట్లో ఉన్నాడు. తనకు చదువు కానీ ఆత్మగౌరవం చాలా ఎక్కువ. హైదరాబాద్కు వచ్చినప్పుడు మొదట ఎవరి దగ్గర ఉండాలి అనే తన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు గుమ్మడి రామస్వామి గారు వారు తుఫరాన్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి ఎస్సీ హాస్టల్కు పోయి అక్కడ మొదటి పాట రాసాను. అంటే ఈ ఎందుకు ఉంటాం, ఎందుకు తింటామో తెలియదు. అంటే అందులో పెట్టే తిండి పశువులు కూడా తినలేని పరిస్థితిలో ఉంది. అలా తన సాహిత్యాన్ని, పాటని, తనలో ఉన్న ఆక్రోశాన్ని, అరే ఇది తిండా, ఇది హాస్టలా, అక్కడి నుంచి మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎన్నో ప్రయాణాల మధ్య తన జీవనాన్ని కొనసాగిస్తూ ఒక విప్లవోద్యమం వైపు నడిచాడు. చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో వచ్చిన అనుభవం, ఇక్కడ ఉన్నవాడు మన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, దిగినప్పుడు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. వీడు కథలే చెప్తాడు వీడి అవసరాని కోసం, రెండుటికే వస్తారు బిడ్డ. బీ కేర్ఫుల్ విత్ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దిస్ పీపుల్ who come down to preachers philosophies. తత్వాన్ని చాలా గొప్పగా చెప్తారు, ఆచరించడు. ఆచరించేవాడు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజుకి భారతదేశం నెత్తగొడుతోంది, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తత్వవేత్తలు భాష్యం మాత్రమే చెప్పారు, దాన్ని మార్చడం ఎలా అనే క్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళాడు, బస్తీలకు వెళ్ళాడు, కూలినాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నీ రూట్స్ని మర్చిపోకును, కానీ వీరితో జాగ్రత్తగా ఉండు. రెండుటికి వస్తారు, నీ జీవితాన్ని తీసుకోవడానికి, నీ ఊటం తీసుకోవడానికి. వీడు దిగినప్పుడే అర్థం చేసుకో. నీ దగ్గరికి క్లాస్ డీక్లాసిఫై అయ్యేది వాళ్ళని రీక్లాసిఫై చేసుకోవడం తప్ప నిన్ను ఉద్ధరించడానికి కాదు అని స్పష్టంగా చెప్పారు. ఈ డీక్లాసిఫై ఉన్న వాళ్ళు రీక్లాసిఫికేషన్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఇక్కడ ఉన్నవాడు రాజకీయంగా, ఆర్థికంగా, చదువుతో వెళ్ళినప్పుడు వీడితో రీక్లాసిఫై అయిపోతాడు, మళ్ళీ డీక్లాసిఫై కాడు. తన జీవన ప్రయాణంలో మనం చూసినప్పుడు 30 ఏళ్ల క్రితమే చెప్పాడు, అసమానతలపై పోరాటం చేద్దాం మనం అని. ఏ అసమానతలపై? ఇది ఎప్పటికీ మారదు భారతదేశంలో, కానీ మానసిక అసమానతలపై ముందు పోరాటం మనం చేసుకోవాలన్నాడు.
మిత్రులారా, తన సాహిత్యంలో రాజకీయం ఉంది, ఆర్థిక నేపథ్యం ఉంది, గ్రామాలు ఎట్లున్నాయి చెప్పాడు. కుక్క పేరు మీద నక్క పేరు మీద భూములు రాసి పెట్టుకొని ఇక్కడ ఉన్న దొరలు. అది ఈ రోజు కూడా సత్యమే. భారత రాజ్యాంగాన్ని 25% ఇంప్లిమెంట్ చేసిన భారతదేశంలో నక్సల్బరీ ఉద్యమం తుపాకుల వైపు వెళ్ళది, భారత రాజ్యాంగం వైపు వస్తుందని చెప్పాడు. ఈ భారత రాజ్యాంగాన్ని చివరిలో ఏం పట్టుకోలేదు తనకు తెలుసు దీంట్లో ఉన్న నిగూఢమైన సత్యం ఏంటిదో. దాని విప్లవ రూపంలో చెప్పాడు. సాహిత్యం కేవలం ఉత్తేజపరచడానికో కాదు, అది తేజవంతులను చేయడానికి, జ్ఞానవంతులను చేయడానికి. పోరాటం అంటే కేవలం తుపాకులే కాదు. ఆనాడు గ్రామాలకు తరలండి అన్నప్పుడు కారెద్దులు మోసిన ఆ విద్యార్థులు ఉస్మానియా, వరంగల్, ఆర్యూసీ నుంచి బయలుదేరారు. మహనీయులు కొనపల్లి సీతారామయ్య గారి పిలుపునందుకొని బయలుదేరారు. ఆ ఉద్యమం తన వారసత్వంగా కొనసాగుతూ ఉంది. అనేక మార్లు చెప్పాడు, గోసి గొంగడి గజ్జలు జమ్ము చెట్టు కింద పెట్టినాం, యుద్ధం అయిపోయింది. తన చివరిలో నా గోసి ఎవరు, నా గజ్జలు ఎవరు, ఏర్చి పెడుతున్నారో ముందుకు తీసుకెళ్తారా. మిత్రులారా, ఆ సాహిత్య పాట రాసినప్పుడు మాత్రం తనలో పడ్డ తపన, తాపత్రయం, ఆ సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ విలువలకు అతీతంగా చెప్పాడు. ఆ సాహిత్యంలో ఉన్న రాజకీయ సత్యం ఏంటిది, ఆ పాటలో ఉన్న నిగూఢమైన విప్లవం ఏంటిది. ఇటువైపు మనం ఆలోచించినప్పుడు మరో అసమానతలు లేని భారతదేశాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలో తను చెప్పాడు. రాజ్యాంగం పట్టుకోవచ్చు, మనం పట్టుకోవచ్చు, ఎవరైనా పట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఆ సత్యం ఏంటిది? 7 తరాల జ్ఞానం, ఇది త్యాగం, ఇది భారత రాజ్యాంగం. అంటే నెవర్ ఫర్గెట్ అవర్ రూట్స్. వీడితో మోసపోకు సుమా అని చెప్పారు. దట్ ఈస్ వై ది లాస్ట్ జర్నీ ఆఫ్ ఇయర్ బలదీర్ అంటామా, వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అంటామా, ప్రజా యుద్ధం అవుతా అంటామా, అది మీ కథ. ప్రేమన ప్రజలారా, ఈ గొప్ప సభని మీ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఈ క్యాంపస్ నుంచి వేలాదిగా తరలిన అనేక మంది విద్యార్థుల్లో నానకుడు. తాను ఏదైతే నమ్మాడో దాన్ని ఆచరించాడు, ఏదైతే చెప్పాడో దాన్ని పాటించాడు. ఎందుకు ప్రభుత్వాలు 7 తుపాకు గుండ్లు దించింది, 6 తుపాకు గుండ్లు కలిగినా కూడా ఈ మహత్తరమైన భారతదేశం కోసం మళ్ళీ బయలుదేరాడు. ఒక్కొక్క పాట తన పడ్డ సంఘర్షణ
అంతా ఇంకా కాదు. అవన్నీ కూడా త్వరలోనే గద్దర్ ఫౌండేషన్ ద్వారా మేము తీసుకురాబోతూ ఉన్నాం. ఆడియోస్, వీడియోస్తో పాటు పుస్తకాలని మీ అందరికి అందించబోతా ఉన్నాం. మళ్ళీ మనం విద్యార్థులుగా ఏం చేద్దాం, ఏం నేర్చుకుందాం? చివరి ప్రయాణాన్ని చూసినప్పుడు ఈ భారత రాజ్యాంగం చేతబట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాడు. మిత్రులారా, ఈ జయంతి సందర్భంగా గద్దరన్న రాజకీయం, దాంట్లో ఉన్న నిగూఢమైన త్యాగం, ఆ ఆవేదన ఈ దేశం కోసం, భారతదేశం ఏ ట్రూ ప్యాట్రియట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలకి ధన్యవాదాలు. రేపు జరగబోయే రవీంద్ర భారతిలో జరగబోయే 77వ జయంతికి గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము అందరిని ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా రావాల్సిందిగా, గద్దరన్నని మీరే ఆవిష్కరించుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తన అమూల్యమైనటువంటి సందేశంతో మా సూర్యమన్న గద్దర్ గారు మా ప్రజాహిత యొక్క ఒక అమూల్యమైన సందేశం ఇచ్చినటువంటి సూర్యమన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు శాతవాహన అక్క, శాతవాహన ఏది శాతవాహన యూనివర్సిటీ నుంచి అక్క ఆడ డ్యూటీ చేసి మరీ మధ్యాహ్నం వరకు వచ్చింది. అక్కకి ఇద్దామా, ఆరోగ్యపాల్ సార్కి ఇద్దామని ఆలోచించుకున్నప్పుడు మరి అక్కనే చెప్పింది సార్, దాదాపుగా ఒక 40-50 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రజల గురించి మాట్లాడే గొప్ప మేధావి, ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఇమ్మీడియట్లీగా స్పందించి ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతుగా, అట్లాంటి గొప్ప మహానుభావులు మన ప్రొఫెసర్ అరగప్ప సార్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. గద్దరు గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసిన గద్దర్ ఆయనను ఎలా అంచనా వేయాలి అనేది ఇంకా తర్జన పడుతున్న మనిషిని. గద్దరు చనిపోయిన రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు నన్ను ఒక గంటలో ఒక వ్యాసం రాసి పంపాలి ఫ్రంట్ పేజ్లో. నాకు అంతగా తెలిసిన గద్దర్ గురించి ఏం రాయాలని చాలా కన్ఫ్యూజన్లో పడిపోయాను. ఏం రాస్తే బాగుంటుంది అని, సరే నాకు తెలిసిన లేదా నాకు తోచిన కొన్ని విషయాలు రాస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు మనాడు ఫ్రంట్ పేజీలో వేశారు. గద్దరు ఒక వ్యక్తిగా, గద్దరు రాజకీయ వ్యక్తిగా లేదా ఆయన రాజకీయాలు, ఆయన ఒక కళాకారుడు. గద్దరు మా ఇంటికి వచ్చినప్పుడు లేదా ఆయనతో మాట్లాడినప్పుడు ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం కనిపించి, శూన్యతత్వం, అమాయకత్వం,
రాజకీయంగా ఆయన చాలా హాట్ఫోట్లు ఎదుర్కొన్నాడు. కానీ కళాకారుడిగా ఒక అద్భుతమైన కళాకారుడిగా 20వ శతాబ్దము బహుశా భవిష్యత్తులో చరిత్ర రాసేప్పుడు గద్దరు గురించి ప్రస్తావన లేకుండా 20వ శతాబ్దపు చరిత్ర రాయమంటారు. ఎక్కడైనా మన ఒక్క తెలంగాణ లేదా తెలుగు ప్రజలకు చెప్పడం లేదు, ఆయన ప్రభావము జాతీయంగా మొత్తం భారతదేశం మీద ఆయన ప్రభావం. అస్సాం వెళ్ళినా, బెంగాల్ వెళ్ళినా, పంజాబ్ వెళ్ళినా గద్దరు గురించి ప్రస్తావన వస్తే అందరూ ఇన్స్పైర్ అవుతుంటారు. గద్దరు చనిపోయిన తర్వాత కలకట్టాలో గద్దరు సంస్మరణ సభ పెట్టారు. నన్ను ఒక ముఖ్య అతిథిగా అక్కడ పిలిచారు. చాలా పెద్ద ఎత్తున జనం వచ్చారు. కలకట్టాలో ఒక ప్రఖ్యాత సంగీత కానీ ఆమె బెంగాల్లో వాళ్ళందరూ ఒక అద్భుత సంగీత పాడే మనిషిగా ఆమెను గుర్తిస్తారు, చాలా గౌరవిస్తారు. ఆమె ఆరోగ్యం బాగాలేదు. అయినా గద్దరు సంస్మరణ సభకు వచ్చి 2 పాటలు పాడి, అంటే తన ఆరోగ్యం బాగాలేకున్నా గద్దరు సభ అని కలకట్టాలో వెస్ట్ బెంగాల్లోనే చాలా గుర్తింపు పొందినటువంటి ఆమె వచ్చి 2 పాటలు పాడితే అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత ఆరోగ్యం బాగాలేకుండా ఎలా వచ్చిందని. గద్దరంటే అంత ప్రభావాన్ని చేశాడు బెంగాల్ మీద. నేను వెళ్ళే వరకే గద్దర్ మీద ఒక బెంగాల్లో పుస్తకం తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని నన్ను ఆవిష్కరించమన్నారు. ఆవిష్కరించిన తర్వాత నాకు కూడా ఒక పుస్తకం ఇస్తే వెన్నెల మా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, ఒక గద్దర్ బొమ్మ ఉంది, దాంట్లో గద్దర్ మీది అంటే బెంగాలీ భాషలో వచ్చిన పుస్తకం ఇది, కనుక మీ లైబ్రరీలో స్కూల్ లైబ్రరీలో మీ దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని నేను వెన్నెలకి ఇచ్చాను. ఎక్కడ బెంగాలు, ఎక్కడ తెలంగాణ. పంజాబ్ యూనివర్సిటీకి లెక్చర్ ఇవ్వడం పోతే గద్దరు ప్రస్తావన. అస్సాం, మీరు ఆశ్చర్యపోతారు, బ్రహ్మపుత్ర మీద అద్భుతమైన పాట రాశారు. ఎందుకంటే ఆయన ఎమర్జెన్సీలో అస్సాంలో ఉన్నాడు కనుకనే ఆ బ్రహ్మపుత్ర అది చాలా పెద్ద నది. అది దిబ్రూగఢ్ దగ్గర 30 కిలోమీటర్ల విడుతు, అంటే వెడల్పు లెంత్గా అంత అద్భుతమైన నది. ఆ నది మీద ఆయన అద్భుతమైన పాటలు రాశారు. అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంటే మనిషిలో ఉండేటువంటి క్రియేటివిటీ, అంటే మానవ మేధస్సుకి ఒక అంటే దాని శక్తి ఎంత, మనందరికీ ఒక మేధస్సు ఉంది, దీని శక్తి ఎంత, దానికి ప్రమాణం ఏమిటి అన్నప్పుడు గద్దర్ లాంటి వాళ్ళు ఒక ప్రమాణం, అంటే మానవ మేధస్సుకు ఎంత క్రియేటివిటీ ఉంటుంది, ఎంత సృజనాత్మక శక్తి ఉంటుంది అని ఆలోచించినప్పుడు గద్దర్ లాంటి వాళ్ళని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంత అద్భుత సృష్టి ఎలా చేయగలుగుతా మానవ మేధస్సు అని అనిపిస్తుంది. ఒక్క విషయం కాదు. కనుక ఆయన చేసిన కళాకారుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయేటువంటి చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, చరిత్ర ఆయన గురించి రాసుకుంది. రాబోయే తరాల్లో కూడా ఇటువంటి ఒక అద్భుత కళాకారుడు 20వ శతాబ్దంలో జీవించాడు, ఇంత అద్భుత సాహిత్యాన్ని సృష్టించాడు. సాహిత్యమే కాదు, అంటే ఆ బాణీలు, ఆయన ప్రజల నుంచి తీసుకున్నటువంటి రూపాలు, దాంట్లో ఆయన పెట్టినటువంటి కంటెంట్, ఆయన చేసినటువంటి కమ్యూనికేషను, ఇది ఇవాళ మనము చాలా దగ్గరగా ఉన్నాం. చరిత్ర గద్దరు మనం చాలా దగ్గరగా ఉన్నాం. కానీ రాను రాను ప్రజలు గుర్తుపెట్టుకున్నప్పుడు గద్దర్ లాంటి ఒక అద్భుత కళాకారుడు పుట్టాడా అని కూడా ఆశ్చర్యపోతాం. మొత్తం పాటలు వింటే ఆ పాటలు ఆయన కమ్యూనికేషన్ చేసి నేను చాలా సందర్భం నేను వాగ్దాల గోకులకృష్ణ గారి మీ తరానికి ఆయన ఎక్కువ తెలియకపోవచ్చు, నరసింహరావు గారికి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆయన గాంధీయన్గానే జీవించాడు, సింపుల్గా నిరాడంబరంగా జీవించాడు.
మొత్తం గాంధీ ఫిలాసఫీలో ఆయన కన్విక్షన్ గాంధీయంగానే జీవించాడు. ఆయన అంతిమ దశలో ఆరోగ్యం పాడైనప్పుడు నేను ఆయన చూడడానికి వెళ్ళాను. ఆరోగ్యం బాగుందంటే బాలలాల్ గారిని నేను చూడడానికి వెళ్ళాను. బాలలాల్ గారు దేశం ఎలా అయిపోయింది, దీని కొరకే మేము పోరాటం చేశామని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడుస్తూ మా చర్చ గాంధీ గారి గురించి చెప్తూ వాగులాల గారు నరసింహరావు ఆశ్చర్యపోతారు. వాగులాల గోపాలకృష్ణయ్య గారు ఆయన అంటే నా జీవితంలో ఇద్దరు అంటే ప్రజలకు తాము చెప్పే మాటల్ని పవర్ఫుల్గా చెప్పినటువంటి వ్యక్తులు గాంధీ అండ్ గద్దర్. వాగులాల గారు చెప్పారు. గాంధీ గారు ఎంత పవర్ఫుల్గా, గాంధీ పాటలు రాకపోవచ్చు కానీ గాంధీ గారు సింపుల్ లాంగ్వేజ్ ప్రజల జీవనాన్ని గురించి ఆయన కమ్యూనికేట్ చేసేవాడు. ఎందుకంటే ఆయన గాంధీతో ఇన్స్పైర్ అయ్యాడు, హిమ్సెల్ఫ్ ఏ గాంధీ అని. కానీ గాంధీ గురించి చెప్తూ నా జీవితంలో ఇద్దరే పవర్ఫుల్ కమ్యూనికేట్ చూశాను, ఒకరు గాంధీ, ఇంకొకరు గద్దర్. ఇది రికగ్నిషన్ ఫ్రమ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ టు గద్దర్. ఇక మనం అంచనా వేయడం కాదు, వాళ్ళే అలా అంచనా వేస్తున్నారు. బెంగాల్లో ఆమె అద్భుత సంగీతకారుడు వచ్చి గద్దర్తో ట్రిబ్యూట్గా పాటలు పాడింది. ఒక ఫ్రీడమ్ ఫైటర్ జీవితం అంతా అసలు ఆయన ఏడవడం కూడా మేము ఇలాంటి దేశాన్ని కోరుకోలేదు, మేము జైలు పోయింది దీని కొరకు కాదు. అక్కడికి ఆయన అన్న కూతురు చెప్తుంది, సారు మిమ్మల్ని పలకరించుకొస్తే మీరు వచ్చినప్పటి నుంచి ఏడుస్తున్నారు, ఏడుపు తప్ప కలిగిన తప్ప ఏం మిగిలిందమ్మా దేశంలో, మేము దీని కొరకే పోరాటం చేశాము అని చెప్తూ గాంధీ గారిని చెప్తూ ఈ మాట చెప్పారు. కనుక గద్దరు ఒక గుర్తింపు కళాకారుడుగా ఆయన ప్రజల భాషలో చూసిన సాహిత్యం, దాని మెసేజ్ ఏదైతుందో అది చాలా పవర్ఫుల్. నేను 2-3 సంఘటనలు చెప్పి గద్దరు క్రియేటివిటీ ఎలా ఉండేది అనే విషయం చెప్పి నేను ముగిస్తాను. మన ఉస్మాన్ యూనివర్సిటీ సి హాస్టల్లో స్టూడెంట్స్ యొక్క వాళ్ళ యాన్యువల్ ఫంక్షన్ నన్ను గద్దర్ని పిలిచారు. అయితే రాజకీయాలు అప్పటికే కొంత పోలరైజ్ అయ్యాయి, కొంత రైట్ వింగ్, కొంత లెఫ్ట్, కొంత రాడికల్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేసిన. అప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఆయన ఒక జీవో ఏమి ఇచ్చాడంటే, పిల్లలు హాస్టల్లో ఏం తిన్నా ఎంత తిన్నా దానికి మొత్తం రీయింబర్స్మెంట్ ఉంటుంది, ఫిక్స్డ్ ఉండదు. వాళ్ళు ఎంత తింటే అంత వస్తూ, ముఖ్యంగా వాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఫుల్ చికెన్ ఇవన్నీ ఆయన ఒక ఆర్డర్ ఉంది. బిల్లు విపరీతంగా పెరిగేది. ఉస్మాన్ వైశాఖుడు కానీ శంకర్ గారి అసలు హాస్టల్తో ఇలా పెరిగిపోతుంది, నేను రీయింబర్స్ చేస్తాను. మేము సి హాస్టల్ ఫంక్షన్కి వచ్చాము, ఫుల్ చికెన్ ఇచ్చారు. సరే అప్పటికే చికెన్ తినడం లేదు కానీ గద్దరు అంతా తిన్నారు ఫుల్ చికెన్. అందరికీ చికెన్, విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అంత కొంత గెస్ట్ కూడా చికెన్ మొత్తం అంత అయిపోయింది, మొత్తం మూసేశారు. తర్వాత మా ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలి. అప్పుడు 4 విద్యార్థులు కాస్త వీళ్ళకు ప్రతిపక్షంలో ఉన్న విద్యార్థులు వచ్చి మా చికెన్ అయితే మొదలుపెట్టారు. ఇప్పటిదాకా పెట్టాము మేము 3-4 గంటలు అయింది కదా, 1 గంటలు తెచ్చి 4 అయింది, మీరు 4 దాకా రాలేదు. కనుక బహుశా ఎవరైనా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు తిరుగుతారని పిల్లలు మా 4 చికెన్ ఏమైందో చెప్పేదాకా ఈ మీటింగ్ తగ్గదు. ఇది వాడు గొడవ పెట్టుకున్నాడు. ఎంత గొడవ అంటే ఇది రిజిస్ట్రార్ దాకా పోయింది, చీఫ్ వార్డెన్ వచ్చాడు, ఎంక్వైరీ వేస్తామన్నారు. చివరికి దానికి ఆ 4 చికెన్ ఏమైందానికి వచ్చింది ఎంక్వైరీ కమిటీ వేసి. ఎంక్వైరీ కమిటీ వేసిన తర్వాత ఈ పిల్లలు సభలో కూర్చున్నారు. అక్కడ సరే నేను మాట్లాడేది చాలా అకాడమిక్గా ఉంటుందని గద్దరు అని చెప్పు భయ్ చికెన్ పెట్టారు. నేనైతే కడుపునాడు, మా సార్ వస్తువు చికెన్ మొత్తం కడుపునాడు, అందరం బాగా తిన్నాం భయ్, చాలా బాగుంది. కానీ 4 పిల్లలకు దొరకలేదు భయ్, ఎంత అన్యాయం, ఎంత కష్టం. ఒక 4కి దొరకకపోతే మనమే తింటివి, వాళ్ళకేమీ ఇవ్వకపోదు. మా ప్రశ్న కూడా అదే భయ్,
ఊళ్ళల్లో చికెన్ తింటున్న వాడు ఉన్నాడు, చికెన్ దొరుకుతున్న వాడి సంగతి అందరికీ చికెన్ ఎందుకు దొరకడం లేదు, అందరికీ చికెన్ దొరికేదాకా మేము పోరాటం చేస్తాం. ఇక ఆయన మాట్లాడినంతసేపు మధ్యమధ్యన ఆగడం, ఆ 4 చికెన్ ఏమైంది ఎక్కడ పోయినాయి, ఎవరు తీసుకున్నాడు, ఈ దేశంలో సంపద ఎక్కడ పోయింది, సంపద కొందరికి ఉంది, కొందరే చికెన్ తింటున్నారు, చాలా మందికి చికెన్ దొరకడం లేదు. మా పోరాటం అంతా అందరికీ చికెన్ కావాలి, ఇది మా పోరాటం. అంటే కమ్యూనికేషన్ యొక్క సంఘటన తీసుకొని ఆ పిల్లలు అక్కడ కూర్చోబెట్టి, అరే మీకు చికెన్ దొరుకుతుంది పోయి, నాకు ఎంత కష్టం అవుతుంది. ఊళ్ళల్లో భూస్వాములు అంతా ఉంటున్నారు, పేదోడికి ఏం దొరుకుతుంది, మరి పేదోడు కొట్టాడు కొట్టాను కదా, కంటే మీటింగ్ జరగలే కదా, ఎంక్వైరీ చేసినావు కదా, ఎంక్వైరీ చేసినాక ఆత్మలు కదా, మరి ఈ దేశంలో చికెన్ కొందరికి ఎంత ఎంక్వైరీ పోయి అంటే ఈ కమ్యూనికేషన్ అంటే నాకైతే ఒక సంఘటనను తీసుకొని ఆయన ఆర్థిక అసమానత్వం, దేశంలో తిండి లేని వాళ్ళు, దేశంలో పోరాడుతున్న వాళ్ళు, దేశంలో జరుగుతున్న విప్లవోద్యమాలు, ఆ 4 చికెన్కి లింక్ చేసి గంట సేపు అదేమంట భాషలో 4 చికెన్, ఏమైంది చికెన్ తిరగా చికెన్ అంటే ఈ కమ్యూనికేషన్ పిల్లలందరూ కూర్చోబెట్టి ఆ 4 పిల్లలు కూడా అక్కడ కూర్చొని ఆలోచించేట్టుగా, వాళ్ళు వచ్చిన మీటింగ్ డిస్టర్బ్ చేయడానికి, కానీ బహుశా వాళ్ళు మీటింగ్ నుంచి వెళ్ళిపోయేవరకు చాలా ఎడ్యుకేట్ అయ్యి వెళ్ళిపోయింది. అంటే కెపాసిటీ టు ఎడ్యుకేట్, ఇది గద్దర్కు ఉండేటువంటి అద్భుతమైనటువంటి క్రియేటివిటీ. అక్కడికక్కడ ఒక సంఘటన ఒక విశాలమైనటువంటి ఒక రాజకీయ అవగాహనలోకి లేదా రాజకీయ ఆర్థిక అవగాహనలోకి తనకు తెలిసిన రూపంలో, ఆయన ఏమి పెద్ద మార్క్సిజం ఇదంతా బాగా చదువుకున్నవాడు ఏం కాదు, ఆయనకు జీవితమే ఒక గురువు, సమాజమే ఆయనకు పాఠాలు చెప్పింది. ఆయన మీరు మ్యాక్సిమ్ గోర్కి తీసుకుంటే మ్యాక్సిమ్ గోర్కు బడికి వెళ్ళలేదు, ఆయన కొద్దిగా చాలా పేద కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పుడు ఆయన బెగ్గరగా ఉన్నాడు, తర్వాత దొంగతనాలు చేశాడు, కూలి అబ్బాయి పని వంట గదిలో ఒక ఇంట్లో ఒక పిల్లవాడు చైల్డ్ లేబరర్గా పనిచేశాడు. కానీ అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు మ్యాక్సిమ్ గోర్కి. గద్దర్ జీవితం కూడా అలాగే, తన జీవితం నుంచి, తన జీవితంలో తాను చేసిన అబ్జర్వేషన్ నుంచి, అలాగే ఒక్కొక్కసారి టైం ఎలా నరసింహరావు గారు లాంటి వాళ్ళు ఆయన సాహిత్యంగా రావడం, నరసింహరావు గారు ఆ ప్రాంతంలో ఉండడం. గద్దర్ జీవిత చరిత్ర రాస్తే నరసింహరావు గారి గురించి ప్రశ్నలు లేకుండా రాయలేదు. కనుక ఆయన మొత్తంగా తన జీవితం నుంచి నేర్చుకున్న అనుభవాలు ఏతున్నాయో, సమాజాన్ని చూసిన అనుభవాలు ఏదో దాని పాట రూపంగా మార్చి దాన్ని కమ్యూనికేట్ చేశారు. ఇది మన ఎస్డి ద్వారా డీజీపీగా ఉన్నప్పుడు ఆయన ఒకరోజు ఢిల్లీ పోతున్న కన్నవిహాన్ గారు కూడా అదే ఫ్లైట్లో ఆయన పక్క కూర్చున్నారు, వాటి టికెట్లు అట్లా వచ్చాయి. కొంచెం గద్దర్ చెప్పాడు, మన దొరా చెప్పాడు, కన్నవిహాన్ గారు నేను హరగోపాల్ ఉన్నాడు, ఆయన ఎన్ని వందల వేల లెక్చర్స్ ఇచ్చినా ఎంతమందిని మార్చాడో నాకు తెలియదు, ఆయన లెక్చర్ల ద్వారా మారేవాడు నాకు ఎక్కువగా అనిపిస్తుంది. కానీ ఈ గద్దర్ ఉన్నాడే, వీళ్ళు లెక్చర్స్ వేల మందిని మార్చేస్తున్నాడు గంటల్లో, వీటితో మాకు పెద్ద సమస్య ఉంది. అంటే ఒక డీజీపీ అంటే ఆయన అంటే మనుషులను మార్చడం. మాకు ఇది పోలీసుకి రాజ్యానికి తెలుసు, గద్దర్ అంటే ఒక పాటలు పాడేవాడు కాదు, అక్కడ కూర్చున్న మనిషిని మార్చేవాడు. మాకు ఒకసారి కాళోజీ గారు మా విశ్వవిద్యాలయం పిలిచాం హైదరాబాద్ యూనివర్సిటీకి. కాళోజీ గారు కూడా గద్దర్, ఆయన కమ్యూనికేషన్ థియరీ, కానీ ఆయన మా పిల్లలను ఒక ప్రశ్న అడిగాడు, విప్లవం అంటే విప్లవం వస్తే ఏమవుతుంది భయ పిల్లలు, విప్లవం వస్తే ఏమవుతుంది, ఈ గది ఉంటుందా, యూనివర్సిటీ ఉంటాయా, ఈ ఇళ్ళని ఉంటాయా, మీ మొత్తం ఇదంతా ఉంటుందా, ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఉంటారా, మీ యూనివర్సిటీ ఉంటుంది, మీ బిల్డింగ్లు ఉంటాయి, మీ చదువు ఉంటుంది, కానీ నువ్వు అక్కడ కూర్చున్నావు కదా మనిషి, నువ్వు మనిషిగా మారిపోయింటావు. మనిషిగా మారడు, అవి మనిషిగా మారడం అనేది మనిషిని మానవీయంగా మార్చడం,
మనిషిని పోరాటం వైపు నెట్టడం, మనిషి ఆత్మగౌరవాన్ని పెంచడం, మనిషి చైతన్యాన్ని పెంచడం. గద్దర్ ఈ పాత్ర అద్భుతంగా నిర్వహించారు. చాలా పెద్ద కమ్యూనికేటర్ ఆయన. ఇంకొక సంఘటన ఎప్పుడు ముగిస్తాను. మా యూనివర్సిటీలో నేను పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ అని ఒక కోర్సు అందిస్తాను. అది డిస్టెన్స్ మోడ్లో. దాంట్లో చాలామంది విద్యార్థులు 150 మంది విద్యార్థులకు మా సీట్లు ఉండేవి. ఈ 150 మందిలో చాలామంది పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఒక డీజీపీ ఉన్నాడు, ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ప్రకాశం. అందరూ వస్తే మేము 15 రోజులు ఈ ఇట్లా క్లాస్ రూమ్ స్టడీ ఉంటే అందులో డిస్టెన్స్ మోడ్ మా మెటీరియల్ అంతా పంపిస్తాం. చాలామంది వచ్చి లెక్చర్స్ ఇస్తారు. జడ్జెస్, తర్వాత అలాగే లాయర్స్, హ్యూమన్ రైట్స్లో ఎక్స్పర్ట్స్, పౌర హక్కుల ఉద్యమాలు అందరూ లెక్చర్స్ ఇస్తారు. గద్దర్ కూడా పిలిచారు. కొంత రిస్కే కానీ గద్దర్ని పిలిచారు. గద్దర్ని వచ్చి 2 గంటల లెక్చర్. బాగా వస్తే మేము యూనివర్సిటీ గడువు అది అన్నాడు. వచ్చాడు. గద్దర్ వస్తూనే ఆయన క్లాసు కావాలి, పోలీసులు వచ్చేసారు. పోలీసు కోసం మా యూనివర్సిటీలో సాధారణంగా పోలీసులు వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా రా. మా 25 ఏళ్ళు నేను అక్కడ పనిచేస్తాను. పోలీసు ఎన్నాడు మా విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్ పిలవకుండా వైస్ ఛాన్సలర్ ఎలా సడన్గా యూనివర్సిటీకి ఎందుకు వచ్చారు? నేను కిటికీలు పడ్డారు, అక్కడికి పడ్డారు, ఇక్కడికి పడ్డారు. నేను బయటకు వెళ్ళినాను. ఏందా ఎందుకు వచ్చారు మీరందరూ అంటే, ఈ గద్దర్ వస్తున్నాయని గద్దర్ చూడడానికి వచ్చినాం సార్ అన్నారు. గద్దర్ చూడడానికి వాళ్ళు పోలీస్ డ్రెస్ నేను చెప్పినా, మరి మీరు గద్దర్ చూడడానికి వస్తే మీరు సివిల్ డ్రెస్ వేసుకొని రావాలి కానీ పోలీస్ డ్రెస్ అంటే ఆయన వస్తున్నా ఇప్పుడే తెలిసింది సార్ మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ అడిగి సార్ ఒకసారి గద్దర్ చూసుకొస్తామని పర్మిషన్ తీసుకొని వచ్చినాం. ఈ క్యూరియస్ పోలీస్ వాళ్ళు వచ్చి గద్దర్ వెళ్ళడం, ఆయన పోలీస్ వాళ్ళు కూడా పాట రాశాడు. మావాడివే నువ్వు మాలోని వాడివే పొట్టపూడి కొడుకు పోలీసు పోయావు. ఆయన పాడుతుంటే ఈ పాట పాడించమని, పోలీసు వాళ్ళు ఈ పాట పాడించమని ఆయన చేత. నేను గద్దరికి ఏం చెప్పానంటే నువ్వు 6 పాటలు పాడాలి. 6 పాటలు ఎట్లా పాడాలంటే, ఒకటి చైల్డ్ లేబర్ మీద, ఒకటి ఆదివాసుల మీద, ఒకటి దళితుల మీద, ఒకటి మహిళల మీద, భారతదేశం భాగ్యసీమన అదొక పాట. ఈ 6 పాటలు పాడాలి. తుపాకీ అనేది ఎక్కడ ఉపయోగించదు. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో మా తుపాకీ అంతా తీసేసి నువ్వు మిగతా పాటంతో పాడము. అదే చేశాడు. నన్ను మా దగ్గర పాడుకున్నాడు. సార్ రైలు బాగా నడుస్తున్నదా, పట్టాల మీద ఉందా, కిందికి పోతున్నాయి, ఏం లేదు పాడు అని 6 పాటలు పాడు. 6 పాటలు పాడాడు. చాలా చోదన్ సాంగ్స్ పాడాడు. ఈ కోర్స్ అయిన తర్వాత మాకు ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఎవరు బెస్ట్ రేటింగ్ ఉంటుంది. లెక్చర్స్ ఇచ్చిన వాళ్ళకు రేటింగ్ ఉంటుంది. ఏ కేటగిరీలో ఎవరు, బి కేటగిరీలో ఎవరు, ఇట్లా వాళ్ళు మా పార్టిసిపెంట్స్ ఎవాల్యుయేట్ చేయాలి. చాలా ఆశ్చర్యంగా ద బెస్ట్ లెక్చరర్ వాజ్ గద్దర్. అంటే చాలా నిష్ణాతులు వచ్చారు, జడ్జెస్ వచ్చారు, తర్వాత లాయర్స్ వచ్చారు, పౌరాత్మ వాళ్ళు వచ్చారు. కానీ చాలా ఆశ్చర్యంగా దీంట్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఈ క్లాస్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. కానీ మేము అంతిమంగా రేటింగ్ చూస్తే గద్దర్ కాబట్టి హైయెస్ట్ రేటింగ్. అంటే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వీళ్ళు వాళ్ళు ఎవరైనా ఇంతమందిని, ఆ డీజీపీ కూడా ఆయనకు రేటింగ్ ఇచ్చాడు, హై రేటింగ్. అంటే గద్దరు ఆ కమ్యూనికేషను, తర్వాత ద వే హీ యూస్ టు కమ్యూనికేట్ ఇది అమేజింగ్. అంటే మనం చాలా ఆశ్చర్యపరిచేటువంటి, అంటే అక్కడ మా పీజీ డిప్లొమా వాళ్లకు ఎంతైతే ప్రభావం చేశాడో ఒక ఆర్డినరీ ఆదివాసి కూడా అంతే ప్రభావం చేయగలిగాడు. ఎక్కడ శక్తి ఉన్నది అనేది ఇంకా మనం వెతకవలసింది. ఎక్కడి నుంచి అంత క్రియేటివిటీ వచ్చింది? నరసింహరావు గారు ఆయన చాలా దగ్గరగా ఆయన ఎవల్యూషన్ చూశాడు. మేము ఆయన కొంత కళాకారుడిగా పూర్తిగా ఆయన ఆవిష్కరింపడ్డ తర్వాత మా అందరికీ పరిచయం. కాకతీయ విశ్వవిద్యాలయానికి నేను యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అడ్వైజర్స్, రాడికల్ స్టూడెంట్ యూనియన్ పూలేంజయ్ అయిన తర్వాత పార్టీ ఆయన సెక్రటరీ. రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో గెలిచారు. వాళ్ళు వాళ్ళ ఫంక్షన్, యాన్యువల్ ఫంక్షన్ జరుపుకోవాలి. యాన్యువల్ ఫంక్షన్లో గద్దర్ను పిలవాలని వాళ్ళు వద్దని పోలీసులు విపరీతంగా ప్రెషర్. జయశంకర్ గారు మినిస్టర్,
ఇవాళ తెలంగాణ విద్యార్థులకంతా జయశంకర్ గారు మా రిజిస్ట్రార్. జయశంకర్ గారి దగ్గరికి వెళ్ళి నెగోషియేషన్, సార్ పిల్లలు గద్దరే కావాలంటున్నారు. జయశంకర్ గారు విపరీతంగా ప్రెషర్ ఉంది, నా డాక్టర్ సాబ్ విపరీతంగా ప్రెషర్ ఉంది, పోలీసు వాళ్ళు వస్తుంటున్నారు, పై నుంచి వచ్చినాయి ఆర్డర్స్ అన్నీ చెప్పినా సరే స్టూడెంట్స్ యూనియన్ ఎప్పుడైతే పిల్లలు ఎన్నుకున్నారో ఆ సంస్థకి స్వేచ్ఛ ఉండాలి కదా. పిల్లలు ఎన్నుకున్నా వాళ్ళు ఎవరిని పిలుచుకుంటారో ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి కదా. బయట నుంచి మన ఫలానా అని పిలవాలి అని ఎందుకు సార్ చెప్పేది? మనం నిర్ణయించాలి కదా. విశ్వవిద్యాలయాలు అటానమీ అంటే అదే కదా. మనం ఒక యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ద్వారా క్రియేట్, మన ప్రభుత్వంలో భాగం కాదు. విశ్వవిద్యాలయానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చింది దీని కొరకే. ఇట్లా ఆబ్జెక్ట్స్ చేస్తేనే మనకు అటానమీ ఇచ్చారు కనుక అసలు మన అటానమీ ఉపయోగించుకొని మనం పిలవాలి అని నేను సరే అంతిమంగా జయశంకర్ ఏం చెప్పేవాడు, గద్దర్ వచ్చేవాడు. మా ఈ స్టూడెంట్ యూనియన్ ఫంక్షన్ అంటే అది స్టూడెంట్ యూనియన్ ఫంక్షనే కాదు, మొత్తం చుట్టుముట్టు గ్రామాల్లో 4-5 వేల మంది మా క్యాంపస్లో స్టూడెంట్ యూనియన్ ఫంక్షన్. 4-5 వేల మంది అందరు గ్రామాల్లో కట్టుకొని వచ్చేవాడు. రాత్రి మా ఫంక్షన్ చీఫ్ గెస్ట్ అంతా అయిపోయిన తర్వాత గద్దరు పాటలు 9 గంటలకు మొదలు పెట్టేవాడు, తెల్లవారుజామున 4 గంటల వరకు పాడారు. అర్లీ మనం 4 o'clock గంటల తరగతి. ఆయన పాట పాడిపోయిన తర్వాత నాకేమైపోయిందంటే ఆ పాటలు ఏవైతున్నాయో దేశు కదా వారాల తరబడి అవే పాటలు పాటలు చెప్పాలి. గద్దర్ పాట మైండ్లో అది ఏంటి ఆ శక్తి? నా అనుభవం చెప్తున్నాను నేను. ఎంత రింగింగ్గా ఉండేదంటే మళ్ళీ మళ్ళీ ఆ పాట స్నానం చేస్తున్న పాట గుర్తొచ్చి చదువుతుంటే పాట గుర్తు. నేను అప్పుడు నేను అది ఇది ఏంట్రా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే నేనే అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యంటే యువతరం మీలాంటి వయసులో ఉన్న పిల్లలు ఆ ప్రభావం ఎంత వేస్తుండొచ్చు. అంటే గద్దర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే చైతన్యాన్ని ఇవాళ సరే గద్దర్కు పద్మశ్రీ వచ్చా ఇవొచ్చాయి అది కాంట్రవర్సీ. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏదో మానవ చైతన్యానికి, సాహిత్యానికి, కళకి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏదో పద్మ అవార్డుతో కొలిచే కాంట్రిబ్యూషన్ కాదు. గాంధీ గారికి పద్మ భారతరత్న ఇవ్వలే, గాంధీ గారికి భారతరత్న ఇవ్వలే. ఎందుకంటే భారతరత్నం దాటిపోయిందన్న. అంబేద్కర్ గారికి కొత్తాడు కదా, అంబేద్కర్ కూడా భారత నాయకుడు అంటే దాటిన వాళ్ళు ఈ రత్నాలతో కొలిచేవాడు కాదు, వాళ్ళు అద్భుత రత్నాలు, భారతరత్నాలు కాదు. కనుక పద్మ అవార్డుతో గద్దరు మెజర్ చేయడం దానికి ఇవ్వచ్చా అయిపోతా. కొంత రాజకీయ సమాజం అర్థం కాని వాళ్ళు, సాహిత్యం అర్థం కాని వాళ్ళు చేసే చర్చ కానీ అది నా దృష్టిలో ఆయన రికగ్నిషన్ ప్రజల్లో అదే ఒకసారి కాళోజీ గారు నేను ట్యాంక్ బండ్ మీద నడుపుకుంటూ పోతున్నాను సార్. కాళోజీ గారిని అన్ని విగ్రహాలు ఉన్నాయి. కాళోజీ గారు మాట్లాడినాడు, ఈ విగ్రహాలను చూసి ఫలానా వాడి విగ్రహం ఎందుకు లేదు అంటే వాడు ప్రజల హృదయంలో ఉంటాడు. అట్లా ఈయన ప్రజల హృదయంలో ఉంటాడు. ప్రజలు రికగ్నైజ్ చేస్తున్నాడు, వేరే రికగ్నిషన్ అవసరం. కనుక గద్దర్ మీద ఈ చర్చ పెట్టడం లేదా గద్దర్ను మనం సంస్కరించుకోవచ్చు. అంటే ఆయన గురించి సంస్మరణ, ఆయన ప్రభావం ప్రతి తరం అంచనా వేస్తూనే ఉంటుంది. ఈ సమాజం వచ్చిన వాళ్ళకి, ఈ నిర్వహిస్తున్న విద్యార్థులకి నేను అభినందన చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అన్ని రకాలుగా విషయాలు గద్దరన్న గురించి చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరూ తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు